నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ఒరిగనో నూనె, ఒరిగనో ఆయిల్. ఇది ఒరిగనో ఆయిల్ అనేది వాము ఆకు నుంచి. ఈ వాము ఆకునే కర్పూర వల్లి అని కూడా అంటారు. వాము ఆకును మనం నలిపితే చక్కటి వాసన మన సొంతం అవుతుంది. ఈ ఒరిగనో నూనె అనేది ఈరోజు కాదు, గ్రీకు సమయాల నుంచి, గ్రీక్ టైమ్స్ నుంచి కూడా దీన్ని వాడుతున్నారు. అంటే వేల సంవత్సరాల నుంచి ఇది వినియోగంలో ఉంది. దీన్ని చర్మంపై వాడే క్రీములు, సౌందర్య సాధనాలు, సబ్బులు, షాంపూలు, ఒక పక్క దీన్ని సౌందర్య సాధనం కింద వాడితే, మరో పక్క దీన్ని పిజ్జా, పాస్తా లాంటి వాటిలో కూడా వాడతారు. దీంట్లో పీచు అధికంగా ఉంటుంది. దీంట్లో పోషక విలువలు విటమిన్ B6, పైరిడాక్సిన్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఖనిజ లవణాలు, కాల్షియము, కాపరు, పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఒరిగనో నూనెకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలలో చాలా కీలకమైనది, చాలా ఉపయోగపడేది షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. ఈ ఒరిగనో ఆయిల్ అనే దాని కొంతమంది అసలు పేరే వినుండరు. ఇది ఎక్కడా మేము వినలేదు అంటారు. పట్టణాలు, నగరాల్లో ఉండేవాళ్ళే ఈ ఒరిగనో ఆయిల్ అనేది చూసుండ్రు, వినుండ్రు. ఇక గ్రామీణ వాసులకు అసలే ఉండదు. కాకపోతే వాము నూనె అంటే అవగాహన ఉంటుంది. వాముని ఆకులు వాడచ్చు, వాము నుంచి నూనె తీసి దాన్ని వాడతారనేది, ఔషధ గుణాలు ఉన్నాయనేది మాత్రం అవగాహన ఉంది. రెండోది, స్థూలకాయము, భారీ కాయం ఉన్న వాళ్ళు ఒరిగనో నూనె వినియోగం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడమే కాకుండా పొట్టలో కొవ్వు, పిరుదలు, తొడల్లో ఉండే కొవ్వు తగ్గి, కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కొవ్వు కూడా తగ్గి అందంగా తయారవుతారు, ఫిట్గా తయారవుతారు. స్థూలకాయం ఉన్న ఎవరైనా కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా నిర్ధారణ చేసుకోవాలి. థైరాయిడ్ గ్రంథికి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసే బాధ్యత ఉంది. దానికి ముడి సరుకు అయోడిన్. మనం వాడే టేబుల్ సాల్ట్, మెత్తటి ఉప్పులో అయోడిన్ తప్పనిసరిగా ఉండాలి. మీరు వాడే మెత్తటి ఉప్పు ప్యాకెట్ పై అయోడిన్ ఉందా లేదా చూడండి. మీకు స్పష్టత లేకపోతే టాటా అయోడైజ్డ్ ఉప్పు, అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు గత 3 దశాబ్దాలుగా వాళ్ళు అయోడిన్ కలిపి మనకు అమ్ముతున్నారు. ఈ థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు రక్త పరీక్షలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గటము, TSH పెరగటం జరుగుతుంది. ఈ లోపాన్ని గమనించిన తర్వాత ఎండోక్రైనాలజిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ టాబ్లెట్లు 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు వాడాలి. ఈ టాబ్లెట్ వాడుతూ ఉండగా రక్త పరీక్ష చేస్తే రిపోర్టు నార్మల్ వస్తుంది. నార్మల్ వచ్చిందని భుజాలు ఎగరేసుకుని థైరాయిడ్ టాబ్లెట్లు మానకూడదు. టాబ్లెట్లు వాడుతున్న కారణం వల్ల థైరాయిడ్ రిపోర్టు నార్మల్ వచ్చింది. కేవలం డోసు మాత్రమే మారుతుంది తప్పనించి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్లు తప్పనిసరిగా వాడాల్సిందే. ఇక 3, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం ఎప్పుడైనా ఏదన్నా దెబ్బలు తగిలి కమిలిపోతే అది త్వరితగతిన సాధారణ స్థితికి వచ్చేలా సహాయపడుతుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. అయితే చర్మం మీద ఒరిగానో ఆయిల్ రాసేటప్పుడు ఈ నూనెను సమపాళ్లలో ఆలివ్ నూనెతో కలిపి రాయాలి. కేవలం ఒరిగానో ఆయిల్ మాత్రమే రాయటం మంచిది కాదు. ఆ విధంగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ, చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోయేలా చేస్తూ, పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నిరోధిస్తుంది. ఇక 4, ఒరిగనో నూనెని ఆలివ్ నూనెని సమపాళ్లలో కలిపి ఎక్కడైతే కండరాల నొప్పి ఉందో, శరీరంలో ఏ భాగానైనా, అది నడుము కండరాల, తొడ కండరాల, చేతి కండరాల, ఎక్కడైనా కండరాలు నొప్పి ఉన్నప్పుడు అక్కడ రాసి కొంచెం మర్దం చేస్తే కండరాల నొప్పి అదృశ్యమైపోతుంది. ఇక 5, జీర్ణశక్తి మెరుగుపడటానికి చాలా కీలకం. పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది, ఐబిఎస్ అంటారు. ఇది మానసిక ఒత్తిడి, టెన్షను, కుంగుబాటు, అటువంటి వారికి ఈ ఐబిఎస్ ఉంటుంది. ఐబిఎస్ అంటే ఒకరోజు మలబద్ధకం, రెండవ రోజు విరోచనాలు. మలము విసర్జనకు టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇంకా పూర్తిగా ఖాళీ కాలేదు, లోపల ఉంది, మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలని కోరిక కలగటం. ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళు టాయిలెట్లోకి వెళ్ళారంటే అరగంట, గంట కూర్చుంటారు, అంతసేపు కూర్చుంటారు. ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళు కొంతమంది వేలు పెట్టి మలం బయటికి తీసే అలవాటు ఉంది. ఎవ్వరూ కూడా మలద్వారములో వేలు పెట్టి వేలుతో మలము బయటకు తీయకూడదు. అలా తీయటము ద్వారా మలద్వారము పై నుండే మలాశయములో పుండు ఏర్పడి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. చేతి వేలుతో మలము బయటికి తీయటం అనేది నిషిద్ధమని భావించండి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండేవాళ్ళు ఈ ఒరిగానో నూనె వల్ల చక్కటి ఉపశమనం పొందుతారు. ఇక 6, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, తర్వాత ఫ్లూ జ్వరం లక్షణాలు, ఇలాంటి తుమ్ములు, దగ్గు, ఇలాంటి శ్వాస సమస్యలు ఉన్న వాళ్ళకి శ్వాస సమస్యలను చెక్ పెడుతుంది. 7, రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశము నిరోధించబడి ఈ వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల వ్యాప్తి చెందే అంటువ్యాధులకు చెక్ పెడుతుంది. 8, మరొక విశిష్టమైన గుణం, ఈ నూనెకి వాసనకి దోమలు ఉండవు. శరీరం మీద రాసుకుంటే ఇక దోమలు కొట్టవు. ఇంట్లో వాసన తగిలితే దోమలు రావు. దోమలే కాదు, మనకు కొంతమందికి పరుపులో నల్లులు ఉంటాయి. ఆ నల్లులు మనం నిద్రపోయేదాకా దాక్కుని ఉంటాయి. మనం నిద్రపోయినాక ఇక బయటకు వస్తాయి, మన రక్తం పీల్చేస్తాయి. ఆ నల్లుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది. అదేకాదు తలలో పేలు ఉంటాయి. తలలో పేలు మహిళలకు ఎక్కువగా ఉన్నా కొద్దిమంది మగవారికి కూడా అప్పుడప్పుడు పేలు ఉంటాయి. ఈ పేలు, ఈ నలులు, దోమలు, వీటిని తరిమి కొట్టడానికి ఒరిగనో నూనె ఒక చక్కటి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 9, శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ మాస్టర్ హెల్త్ చెకప్ సంవత్సరానికి ఒకసారి చేయించుకునే ప్రక్రియలో భాగంగా
రొమ్ములకు ప్రత్యేకమైన ఎక్స్రే, దాన్ని మ్యామోగ్రామ్ అంటారు. మ్యామోగ్రాము చేయటము ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ ఎవరైతే పిల్లలకి పాలివ్వరో, పిల్లలకి పాలివ్వని వారికి రొమ్ము క్యాన్సర్ అధికంగా వస్తుంది. ఈ రొమ్ము క్యాన్సర్ తల్లి అమ్మమ్మకు కనుక ముచ్చుంటే మనవరాలకి 25-30 సంవత్సరాల చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. జన్యుపరంగా వంశపారంపర్యంగా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒక రొమ్ముకు క్యాన్సర్ వస్తే దానికి చికిత్స చేస్తే రెండవ రొమ్ముకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని గమనించండి. అసాధారణమైన మగవారికి కూడా అరుదుగా ఎప్పుడో ఒకసారి మగవారి రొమ్ము చిన్నదున్నా దాంట్లో కూడా క్యాన్సర్ రావచ్చని దాన్ని మనం గమనించాలి. ఇక 10, ఒంటి మీద కొంతమందికి అకారణంగా దద్దుర్లు వస్తాయి, దురదలు ఉంటాయి, ఎర్రగా దద్దుర్లు వచ్చేస్తాయి. ఇక దానికి మనము సెట్రిజిన్ 10 mg ట్యాబ్లెట్లు వాడుతుంటాం, లేదు పైన కొబ్బరి నూనె రాస్తుంటాం. ఇలా ఎరుపుగా అవటము, దద్దుర్లు, ఎలర్జీ లాంటి సమస్యలను తిప్పికొట్టడానికి ఒరిగనో ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ఇది పేరు కొత్త. వాము నుంచి తయారు చేసిన నూనె, వాము నూనె, దాన్ని ఒరిగనో ఆయిల్, ఒరిగనో నూనె అంటారు. ఇది మనకు ప్రధానంగా షుగర్ నియంత్రణకు, బరువు తగ్గటానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని గమనించి ఈ వాము నూనెని, వాము ఆకు నుంచి తయారు చేసే నూనెను కూడా వినియోగిద్దాం. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుదాం.